నమస్తే. ప్రస్తుతం మనం 19వ వార్డులో ఉన్నాము. 19వ వార్డు బీజేపీ అభ్యర్థి జగపతి గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. ఆయన చెప్తున్న విషయాలు ఏంటంటే, మొదటగా నేను గెలిస్తే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తాను అంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు గెలిచిన తర్వాత విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అంటున్నారు. అంటే విద్యపైన ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్న? అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము విద్యాపరంగా చూసుకుంటే ప్రతి చదువుకున్న వాళ్ళు బీద పిల్లలు ఉంటారు. వారికి ఆర్థిక సాయం చేద్దామని అనుకుంటున్నాం. మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాము. ఇప్పుడు బీజేపీ 19వ వార్డు మేనిఫెస్టో చూస్తే దాంట్లో విద్యకు పెద్దపీట వేయడం జరిగింది. విద్యా వైద్యం విషయంలో వైద్యంకి సంబంధించి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంబులెన్స్ విషయంలో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు, మన వార్డు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఇప్పుడు గెలిచిన ఒక 3 నెలల లోపు ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గెలిచిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఉచిత అంబులెన్స్ సర్వీస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చదువుకునే విద్యార్థులకు మన 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, ఆ పై స్థాయి ఇంటరు, డిగ్రీ మరియు చదివే విద్యార్థులకు 15,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మీరు అందరూ చూడవచ్చు, మేనిఫెస్టోలో చూడండి. మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు మీ వార్డులో నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? వార్డులలో ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు యువకుడికి అవకాశం వచ్చింది. అంతా ఎక్కడ చూసినా యువత అంటున్నారు కాబట్టి యువతకు అవకాశం వచ్చింది. యువతమ్మడి పెద్ద మనుషులు అందరూ నడుస్తున్నారు కాబట్టి యువతను గెలిపించుకుంటే మన ఊరు బాగుపడుతుందని వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే యువకులు కూడా మీ వెంటనే ఉండరు కదా, అంటే దీన్ని చూసి యువకులు బీజేపీ పార్టీని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు యువత మన మోడీ గారిని చూసి యువత మొత్తం బీజేపీకి అట్రాక్ట్ అవుతుంది. మన బీజేపీ ప్రభుత్వం చేసే మంచి పనులు, మన ప్రతి వారికి బీజేపీ ఉద్దేశం ఏంది, బీజేపీ సిద్ధాంతము ప్రతి వారికి కూడా ఫలాలు అందాలి. ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ప్రతి ఇంటికి వాళ్ళు ఇప్పుడు ఉజ్వల స్కీమే కానీ, మన ఇంటింటికి నల్ల కనెక్షను, అలాగే జన్ధన్ ఖాతా ఓపెన్ చేసి ప్రతి పేదవానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఇంటింటికి నల్ల అంటున్నారు కదా, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుందని చెప్పుకుంటుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏముంది? కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంటింటికి నల్ల స్కీము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంతో సాధ్యమైనవి ఉంటాయి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని పనులు చేసినాం, మిషన్ భగీరథ అని చెప్పి మిషన్ భగీరథ అనుకోవాలా ఎన్ని చేసినావు అది అందరు ప్రజలకు తెలుసు. దాని గురించి మనం పెద్ద మాట్లాడుతున్నాం. మన 19th వార్డులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి సీసీ రోడ్లు కానీ, మౌలిక వసతులు, స్ట్రీట్ లైట్స్, మన డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సమస్య లేకుండా చూసుకుంటానని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలనకు తేడా ఏముంది? ఒకవేళ మీ బీజేపీ ప్రభుత్వం ఒకవేళ వస్తే ఎట్లుంటుంది తెలంగాణలో? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనకు బీఆర్ఎస్ పరిపాలన తేడా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే మనం వస్తుంటే రోడ్లు కనిపిస్తున్నాయి, మీరు రోడ్లు చూస్తారు, ఎంతో మంచి రోడ్లు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. మన రోడ్డు ఇప్పుడు అది ఎంత అస్తవ్యస్తంగా తయారైందో మీరు చూడొచ్చు. ఇప్పుడు మన చందనగర్ నుంచి మైనాబాద్ వెళ్ళే రోడ్డు, మన హిమాయత్ నగర్ నుంచి మన ఇక్కడ ప్రగతి వెళ్ళే రోడ్డు, వీరన్నపేట దాకా రోడ్ ఎట్లుందో మీ అందరికీ తెలుసు. దాని మీద ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది యువత ముందుకొచ్చి దాని గురించి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసారు రీసెంట్గా. అది మీ అందరికీ తెలుసు. ఒకసారి అక్కడ నుంచి మన వెళ్ళే నాయకులు అందరూ వెళ్ళే రోడ్సే అవన్నీ బాగు చేసుకుంటే బాగుంటుంది. దాని గురించి ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రభుత్వ ఆసుపత్రి లేదు మన మండలంలో, దాన్ని మంచిగా డెవలప్ చేయాలి. ఒకటి 100 పడకల ఆసుపత్రి అన్నారు మన కాన్స్టిట్యున్సీలో. 100 పడకల ఆసుపత్రి ఇప్పటివరకు కట్టింది లేదు, దానికి శంకుస్థాపన చేసింది లేదు. మహిళలకు ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు మీ గ్రామంలో? మహిళల యొక్క సంక్షేమము మరియు ఇప్పుడు మన ఊర్లో పుట్టిన ప్రతి ఆడ మగ శిశువుకి మేము ఆర్థిక సాయం చేస్తున్నాం 16,000. అలాగే వాళ్ళ సంరక్షణ కోసం మహిళలు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రావడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అది ఇక్కడ నుంచి మనం ఒక ఫ్రీ ఆటో కల్పిస్తే వాళ్ళు హిమాయత్ నగర్ లేదా టెంపుల్ చౌరస్తా వరకు అక్కడ నుంచి బస్సులకు వచ్చి, ఆర్టీసీ బస్సులకు వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీ ఆటో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వాళ్ళు జాబ్స్ చేసుకునే విధంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆ ఫ్రీ ఆటో ఫెసిలిటీ కల్పించి వాళ్ళ భద్రతకు మేము అండగా ఉంటామని తెలియజేసి, ఒక అన్నగా, ఒక తమ్మునిలాగా వాళ్ళకు నేను ఉంటా అని తెలియజేస్తున్నాను. మీ వెంట యువత మొత్తం నిలబడి మీకోసం పనిచేస్తుంది కదా, అంటే బీజేపీలో కూడా యువత ఆకర్షిస్తుంది అంటే యువత కోసం మీరు ప్రత్యేకంగా ఏం చేయాలనుకుంటున్నాను? యూత్కు సంబంధించి ఇప్పుడు ఆటల విధంగా అనే ఒక యూత్ బిల్డింగ్, ఒక కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. యువతకు ఇప్పుడు మన యువతకు వచ్చే
ఉపాధిలో కల్పనలు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి విషయం కూడా తెలియజేసే విధంగా, అలాగే యువత బిల్డింగు మరియు గేమ్స్ పరంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. వాళ్ళే ఇప్పుడు మనకు బలం కాబట్టి వాళ్ళకు 100% అండగా ఉంటాను. వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు నేను కూడా వాళ్ళ ముందు నిలబడతానని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అని పెట్టింది. దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కాపీ కొడుతుంది. వీళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పారు, కానీ ఈ హామీలు ఏవి అమలు చేయడం లేదని చెప్పి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ప్రజలకు వాళ్ళు పెట్టారు షాదీ ముబారక్ అంటే కళ్యాణ లక్ష్మి అంటారు, కానీ నేను వాళ్ళకు ఒక అన్నలాగా తమ్మునిలాగా తల్లి దీవెన పథకం కింద మా వార్డులో ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి ఒక అన్నలాగా నేను నా వంతు సహకారంగా 41,000 రూపాయలు అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా. ఇది అందరూ గమనించాలి. మన వార్డులో జరిగే ప్రతి పెళ్ళికి నా ఒక అన్న కానుకగా ఒక తల్లి దీవెన పథకం కింద 41,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ఇన్ని కార్యక్రమాలు గెలిచిన తర్వాత చేద్దామని అనుకుంటున్నారు కదా, అంటే కొంత ప్రభుత్వ నిధులతో చేయాల్సి వస్తుంది, కొంత సొంత నిధులతో చేయాల్సి వస్తుంది. ఇవన్నీ భరించడం కొంచెం కష్టమే కదా, దాన్ని ఎలా అధిగమిస్తారు? మౌలిక సదుపాయాల కల్పనలో గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి అవి గవర్నమెంట్ నుండి కొట్లాడి తెచ్చుకునే శక్తి ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తి, నేను MBA వరకు చదువుకున్నా కాబట్టి ఒక కొట్లాడి తెచ్చే శక్తి మన దగ్గర ఉంటుంది కాబట్టి వాటిని గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క మనకు వచ్చే ఫండ్స్ ఎంపీలాట్స్ కానీ అవన్నీ కొట్లాడి తీసుకొచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి మీరు అందరూ ఓటేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫండ్ కూడా మన మున్సిపాలిటీకి మన వార్డుకు వచ్చిన ప్రతి ఫండ్ మన వార్డులో ఖర్చు పెట్టే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకా ఏమన్నా ముందు చేస్తానని తెలియజేస్తున్నాను. మనతో మాట్లాడడానికి 19 వార్డులో ప్రచారంకి వచ్చిన బీజేపీ ఇన్ఛార్జ్తో మాట్లాడదాము. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా జరుగుతుందనేది. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఓటర్ల నుంచి బీజేపీ వైపు మొగ్గు చూపుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా, దానిపైన మీరేమంటారు? ఈరోజు మొయినాబాద్ మున్సిపాలిటీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వార్డుకు తిరిగినాను. ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అందరూ. ఏ వార్డు చూసినా, ఎక్కడ చూసినా, గల్లీ చూసినా మన బీజేపీ జెండాలే కనిపిస్తున్నాయి. ఇలా మా కార్యకర్తలకు మా అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు అందరూ. ఇదే విధంగా మా యొక్క కార్యకర్తలు అభివృద్ధి పనులలో చొచ్చుకొని పోయి అదేవిధంగా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. మహిళల సంఘాలలో కూడుకొని మహిళల సంఘాల దగ్గర పోయి మాట్లాడిర్రు. అదే మేధావులు ఇది మా క్యాండిడేట్లు అంతా మంచి మేధావులు, చదువుకున్న మేధావులు. వాళ్ళకు ఓటు వేయడానికి కూడా మహిళలు, వృద్ధులు, విద్యావంతులు అందరూ ముందుకు వస్తున్నారు. లాయర్లు అందరూ ముందుకు వస్తున్నారు. ఇవాళ మొయినాబాద్ గడ్డ మీద భారతీయ జెండా ఎగురుతుందని మేము ఓబీసీ తరఫున ఖచ్చితంగా చెప్తున్నాము. మా అధ్యక్షుడు ఓబీసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ నన్ను ఒక దూతగా పంపించింది. ఇక్కడ ఈ మనం కళ్యాణ్ జగపతికి ఖచ్చితంగా గెలవడానికి ఆస్కారం చేస్తున్నాం. కొన్ని వార్డులలో కూడా చాలా గెలవడానికి బ్రహ్మరథం పడుతున్నాం. అయితే అన్న, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తుంది. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని డిక్లరేషన్ చెప్పిండు. అయినా మనము భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే మేము బీసీలను ముఖ్యమంత్రి చేస్తామన్నాం. అయినా మన జనాలు ఏం చేసిరంటే వాళ్ళు నమ్మలేకపోయారు మమ్మల్ని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కర్రు వాల్చి వాత పెట్టినట్టు అందరికీ ఇలా అది మర్చిపోయిండు. మేము ముఖ్యమంత్రి అయితే బీసీలకైతే పెద్దపీట వేయడానికైతే ఖచ్చితంగా మా నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా దీనికి పెద్దపీట వేస్తున్నాడని. అంటే 26 మున్సిపాలిటీ వార్డులో మొయినాబాద్లో కేవలం 5 మాత్రమే బీసీ వచ్చినాయి, మిగతా అన్నీ జనరల్, ఎస్సీ తదితర వచ్చినాయి. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు మేము బీసీల గురించి కొట్లాడుతున్నాం. వాస్తవమే ఈ రేవంత్ రెడ్డి డిక్లరేషన్ చేస్తాను చాలా పచ్చి మోసం చేసిండు. బీసీలకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా వచ్చినాక ఆయనకు బుద్ధి చెప్పే టైం ఉన్నది ఇప్పుడు ఈసారి మేము. అంటే ఎట్లుంది 19వ వార్డు ప్రచారంకి వెళ్ళారు కదా, ప్రజలు జగపతి గురించి ఏం చెప్తున్నారు? జగపతి మంచి మేధావి, చదువుకున్న ఉత్తముడు, ఒక యువకుడు, నాయకుడు, అందరి మధ్యలో కలిసిమెలిసి ఉండే నాయకుడు. అతనికి బ్రహ్మరథం బట్టి మేము ఈసారి గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపించి మొయినాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం.